రామనామ మహిమ. తులసీదాసు భక్త శిఖామణి. శ్రీమద్రామాయణ గ్రంథకర్త తులసీదాసు మఠంలో ఒక మధ్యాహ్న వేళ భోజనాలు చేస్తున్న బంతిలో కలకలం రేగింది. ఏమిటి సంగతి అని తులసీదాసు అక్కడివారిని అడిగారు. భోజన బంతిలో ఒక పాపాత్ముడున్నాడు. అతని సరసన కూర్చుని భోజనాలు చేయడానికి కొందరు పెద్దలు తిరస్కరిస్తున్నారని కార్యకర్తలు చెప్పారు. పాపాత్ముడని చెప్పబడుతున్న వ్యక్తిని తన దగ్గరకు పిలిచాడు తులసీదాసు. నాయనా, రామ్ 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 అని ముమ్మార్లు జపించు. రామ్ 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 అంతే. ఆ వ్యక్తి రామనామం జపించాడు. ఈ వ్యక్తి పాపాలు అన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ అతనితో కలిసి సహపంక్తి భోజనం చేయవచ్చు అని అన్నాడు తులసీదాసు. కాని ఆ పెద్దలు ఒప్పుకోలేదు. ఈ వ్యక్తికి వడ్డించిన విస్తరిలోని భోజనాన్ని విశ్వనాథుని ఆలయంలో ఉన్న నందికి నివేదన చేస్తాము. నందిదేవుడు అంగీకరిస్తే అప్పుడు ఈ వ్యక్తి పాపాత్ముడు కాదని ఒప్పుకుంటాము అని అన్నారు. అందరూ విశ్వనాథుని ఆలయంలోని నందీశ్వరుని ముందు నిలబడ్డారు. తులసీదాసు: నందీశ్వరా, శ్రీరామ నామం సకల పాపాలను తొలగిస్తుందనే మాట నిజమైతే నీవు ఈ నైవేద్యాన్ని స్వీకరించాలి అని అన్నారు. నంది కదిలింది. లేచివచ్చి విస్తరిలోని భోజనాన్ని తృప్తిగా భోజనం చేసి మళ్లీ శిలగా మారిపోయింది. ఈ అద్భుతం చూసి తులసీదాసును శంకించిన వారంతా శిలలుగా నిలబడిపోయారు. ఈ కలికాలంలో భగవన్నామ స్మరణమే మానవుల దుఃఖాలు తీర్చే సన్మార్గం అని శ్రీ తులసీదాసు నిరూపించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఓం శ్రీరామాయ నమః.